ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఒకే ఒక్క దేశం ఆ తర్వాత దాదాపు కనుమరుగైపోయింది. కాని దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ ఉంది. అసలా దేశం ఖాతేంటి? అదే స్పానిష్ సామ్రాజ్యం. దాని అద్భుతమైన ఆవిర్భావం, నాటకీయ పతనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే దాని వైభవం తారస్థాయిలో ఉన్నప్పుడు, అంటే 19వ శతాబ్దం మొదట్లో స్పానిష్ సామ్రాజ్యం ఏకంగా 50 లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. ఊహించండి ఎంత పెద్దదో. అది ఒకప్పటి మాట. మరి ఇప్పటి సంగతేంటి? ఇప్పటి స్పెయిన్ భూభాగం చూస్తే కేవలం 1,95,000 చదరపు మైళ్ళు. అంటే ఎంత తేడానో కదా. అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ పవర్ అయిన ఈ సామ్రాజ్యం తన భూభాగంలో ఏకంగా 96% ఎలా కోల్పోయింది? ఆ కథేంటో, ఆ పతనం వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వందలేళ్లు వెనక్కి వెళ్ళాలి. సరిగ్గా చెప్పాలంటే 15వ శతాబ్దానికి. అప్పటికి స్పెయిన్ అనే ఒకే దేశం కూడా లేదు. అదింకా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉంది. అక్కడే ఒక కీలకమైన మలుపు వచ్చింది. కాస్టిల్ రాణి ఇసాబెల్లా I, అరగాన్ రాజు ఫెర్డినండ్ II వాళ్ళిద్దరి వివాహం 2 పెద్ద రాజ్యాలను ఒకటి చేసింది. ఇక వాళ్ళిద్దరికీ ఒకే లక్ష్యం, రికన్క్విస్టా అంటే ఐబీరియన్ ద్వీపకల్పాన్ని తిరిగి క్రైస్తవ పాలన కిందకి తేవడం. అనుకున్నట్టే 1491లో గ్రెనడా ఎమిరేట్ను ఓడించి ఆ లక్ష్యాన్ని పూర్తి చేశారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే కథలోకి క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఒక సాహసికుడు వచ్చాడు. ఆయనది ఒక విప్లవాత్మకమైన ఆలోచన. ఆసియాకు వెళ్లాలంటే తూర్పువైపు ఎందుకు, పశ్చిమంగా అట్లాంటిక్ మహాసముద్రం దాటి వెళ్లొచ్చు కదా అని. ఈ ఆలోచన స్పానిష్ రాజులకు బాగా నచ్చింది. తమకంటూ సొంత వాణిజ్య మార్గాలు కావాలనుకుంటున్నవాళ్లు ఈ సాహసయాత్రకు వెంటనే డబ్బులిచ్చారు. కొలంబస్ చేసిన 4 ప్రయాణాలు అవి ప్రపంచ చరిత్రనే మార్చేశాయి. 1492లో మొదటి ప్రయాణంలో బహామాస్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ప్రయాణాల్లో కెరీబియన్ దీవులని, దక్షిణ అమెరికా ప్రధాన భూభాగాన్ని, చివరికి మధ్య అమెరికా తీరాన్ని కూడా కనుగొన్నాడు. యూరప్కు అసలు ఉనికిలోనే లేదనుకున్న ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది ఈ ప్రయాణాలే. ఇది స్పెయిన్కు అపారమైన సంపదకు దారి చూపించింది. ఇక ఇక్కడ్నుంచి కథ మరో మలుపు తీసుకుంది. అన్వేషణ కాస్త ఆక్రమణగా మారింది. కొన్ని వందల మంది స్పానిష్ సైనికులు, అంటే కాంక్విస్టడోర్లు, లక్షల మంది జనాభా ఉన్న పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఎలా కూల్చేశారు ఇప్పుడు చూద్దాం. మనం మొదటగా వెళ్లేది ఆధునిక మెక్సికో ప్రాంతానికి. అక్కడ అప్పట్లో ఆస్టిక్ సామ్రాజ్యం అత్యంత శక్తివంతంగా ఉండేది. సరిగ్గా 1519లో హెర్నాన్ కోర్టెస్ అనే ఒక కాంక్వెస్టడోర్ తన చిన్న సైన్యంతో అక్కడ అడుగుపెట్టాడు. ఆ సంఘటనే చరిత్ర గతిని మార్చేసింది. కొన్ని వందల మంది సైనికులు, లక్షల మంది ఉన్న ఆస్టిక్ సామ్రాజ్యాన్ని ఎలా ఓడించారు? ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. దీని వెనుక 3 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది, ఆస్టెక్ల పాలనతో విసిగిపోయిన స్థానిక గిరిజన తెగలు స్పానిష్ వాళ్లతో చేతులు కలిపాయి. రెండవది, యూరోపియన్లతో పాటు వచ్చిన మషూచీ లాంటి భయంకరమైన వ్యాధులు. స్థానికులకు రోగనిరోధక శక్తి లేకపోవడంతో లక్షల మంది చనిపోయారు. ఇక మూడవది, స్టీల్ కత్తులు, తుపాకులు వంటి ఆధునాతన ఆయుధాలు. ఇదే కథ దక్షిణ అమెరికాలో కూడా పునరావృతమైంది. ఇక్కడ ఫ్రాన్సిస్కో పిజారో అనే మరో కాంక్వెస్టడోర్ ఇంకా సామ్రాజ్యం మీద కన్నేశాడు. అయితే పిజారో అక్కడికి చేరుకునే సమయానికే యూరోపియన్ల ద్వారా వ్యాపించిన మషూచీ ఆ సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసేసింది. అంతర్గత కలహాలతో, వ్యాధులతో ఇంకా సామ్రాజ్యం అప్పటికే చాలా బలహీనపడిపోయింది. ఇలా ఆస్టెక్ ఇంకా సామ్రాజ్యాలను కూల్చి స్పెయిన్ తన కొత్త ప్రపంచ సామ్రాజ్యానికి 2 బలమైన పునాదులు వేసింది. ఆస్టెక్ల రాజధాని అయిన టెనోచ్టిట్లాన్ను నాశనం చేసి దానిపై మెక్సికో సిటీని నిర్మించి న్యూ స్పెయిన్ అనే ప్రాంతానికి రాజధానిగా చేశారు. అదేవిధంగా దక్షిణ అమెరికాలో కొత్తగా లీమా నగరాన్ని స్థాపించి దాన్ని పెరూ వైస్రాయల్టీకి కేంద్రంగా మార్చారు. సరే, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారు. కాని దీన్ని నడపడానికి డబ్బెక్కడ్నుంచి వచ్చింది? దాని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది? అక్కడి సమాజం ఎలా రూపుదిద్దుకుంది? ఆ విషయాలు చూద్దాం. దానికి సమాధానం వెండి. అవును, వాళ్లకు అంతులేని వెండిగనులు దొరికాయి. ముఖ్యంగా ఇప్పుడు బొలీవియాలో ఉన్న పొటోసీ అనే ప్రాంతంలో దొరికిన గనులు అక్షరాల బంగారు గనులు కాదుగాదు, వెండిగనులన్మాట. దాదాపు 2 శతాబ్దాల పాటు ప్రపంచంలో ఉత్పత్తి అయిన వెండిలో 80% ఇక్కడ్నుంచే వచ్చింది. అమెరికా నుంచి ఇంత భారీగా బంగారం, వెండి స్పెయిన్కు తరలిరావడంతో
యూరప్ మొత్తం మీద ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. దీన్నే ధరల విప్లవం అంటారు. విచిత్రమేంటంటే ఇంత సంపద ఉన్నా ఈ ద్రవ్యోల్బణం వల్ల స్పెయిన్కే చాలా ఆర్థిక కష్టాలొచ్చాయి. ఈ కొత్త కాలనీలలో ఒక విచిత్రమైన సామాజిక వ్యవస్థ ఏర్పడింది. అందరికంటే పైన స్పెయిన్లో పుట్టి ఇక్కడకొచ్చిన పెనిన్సులారేజ్ ఉండేవాళ్లు. వాళ్ల కింద ఇక్కడే పుట్టిన స్పానిష్ సంతతికి చెందిన క్రియోస్, ఆ తర్వాత స్థానికులతో కలిసి పుట్టిన మెస్టీజోస్. ఈ అధికార అంతరాలే భవిష్యత్తులో పెద్ద విప్లవాలకు కారణమయ్యాయి. ఇక్కడ్నించి సామ్రాజ్య పతనం మొదలవుతుంది. 17-18 శతాబ్దాల్లోకి అడుగుపెట్టేసరికి సామ్రాజ్య విస్తరణ ఆగిపోయింది. నెమ్మదిగా దాని పునాదుల్లో పగుళ్లు రావడం మొదలైంది. పతనానికి చాలా కారణాలున్నాయి. అమెరికా నుంచి వచ్చే బంగారం, వెండి ప్రవాహం తగ్గిపోయింది. రాజు ఫిలిప్ II లాంటి వాళ్ల అసమర్థ పాలన వల్ల దేశం ఏకంగా 4 సార్లు దివాలా తీసింది. ఐరోపాలో నిరంతరం జరిగే యుద్ధాలు ఖజానాను ఖాళీ చేశాయి. మరోవైపు ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్ దేశాలు కొత్త శక్తులుగా ఎదుగుతూ స్పెయిన్కి పోటీగా నిలిచాయి. జమైకా లాంటి ముఖ్యమైన ప్రాంతాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇక మనం చివరి అంకానికి వచ్చేశాం. యూరప్లో జరిగిన ఒక సంఘటన అమెరికాలోని స్పానిష్ సామ్రాజ్యం మొత్తం పేకమేడలా కూలిపోవడానికి ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం. ఆ నిప్పురవ్వను రాజేసింది నెపోలియన్ బోనాపార్టే. 1808లో అతను స్పెయిన్పై దండయాత్ర చేసి రాజును పక్కకు తప్పించి తన సోదరుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. స్పెయిన్లో అసలు రాజు లేకపోవడంతో అమెరికాలోని కాలనీలకు ఇదొక సువర్ణావకాశంలా కనిపించింది. తిరుగుబాటుకు ఇదే సరైన సమయం అనుకున్నారు. ఇకంతే, ఒక స్వాతంత్రపు అలం మొదలైంది. సిమోన్ బొలివర్ లాంటి నాయకులు ముందుకొచ్చారు. 1816లో అర్జెంటీనా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. చూస్తుండగానే చిలీ, తర్వాత గ్రాండ్ కొలంబియా, మెక్సికో ఒకదాని తర్వాత ఒకటిగా దేశాలు స్పెయిన్ పాలన నుంచి విముక్తి పొందాయి. 1824 నాటికి దక్షిణ అమెరికాలో స్పానిష్ పాలన దాదాపుగా అంతమైపోయింది. ఒకప్పటి ఆ మహా సామ్రాజ్య శవపేటికకు చివరి మేకు కొట్టింది 1898లో జరిగిన స్పానిష్ అమెరికన్ యుద్ధం. ఈ యుద్ధంలో స్పెయిన్ ఓడిపోయి తన చివరి ముఖ్యమైన కాలనీలైన క్యూబా, ప్యూర్టోరీకో, ఫిలిప్పీన్స్ను కూడా అప్పటికే ఎదుగుతున్న అమెరికాకు అప్పగించాల్సి వచ్చింది. దీంతో స్పానిష్ సామ్రాజ్య పతనం సంపూర్ణమైంది. చూశారు కదా, ఒక సామ్రాజ్యం ఎలా మొదలై, ఎలా విస్తరించి, ఎలా పతనమైందో. రాజకీయంగా ఆ సామ్రాజ్యం ఇప్పుడు లేదు. కాని ఒకసారి ఆలోచించండి, దాని భాష అంటే స్పానిష్, దాని సంస్కృతి నేటికీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది ప్రజల జీవితంలో భాగమై ఉన్నాయి. మరి ఒక సామ్రాజ్యం పూర్తిగా పతనమైనా దాని వారసత్వం ఈ రూపంలో బ్రతికి ఉంటే దాన్ని మనం ఏమనాలి? ఇది ఆలోచించాల్సిన విషయం.